ఆడవాళ్ళని గౌరవించటం మన సాంప్రదాయం. మనసులో గౌరవం ఉన్నా లేకున్నా కనీసం మాట్లాడేటప్పుడైనా మాట వరుసకైనా ఆ గౌరవాన్ని చూపించాలి, లేదంటే మాట్లాడటమే మానేయాలి. కానీ చలపతిరావుకి మాత్రం ఆ జ్ఞానం ఏ కోసాన లేదేమో అనిపిస్తోంది. తాజాగా ఆయన ఆడవాళ్లు పక్కలోకి వస్తారు అంటూ నోరు జారి మాట్లాడేశాడు. రారండోయ్ వేడుకు చూద్దాం ఆడియో ఫంక్షన్ లో వినిపించిన ఓ చేదు మాట ఇది. అమ్మాయిలు మనశ్శాంతికి హానికరమా అని చలపతిరావుని అడిగింది యాంకర్. అదేమో కాని అమ్మాయిలు పక్కలోకి వస్తారు అంటూ మైకు ముందు నోటికొచ్చింది వాగేశాడు చలపతిరావు. అమ్మాయిలంటే మరీ అంత చులకనా? మరీ ఇంత నీచంగా ఎవరైనా మాట్లాడతారా? చలపతిరావుకి అమ్మాయిలు లేరా? వాళ్ళింట్లో ఆడవాళ్లే లేరా? వాళ్ళ ఈ ప్రోగ్రాంని, చలపతిరావు మాటల్ని చూడరా, వినరా? బాబాయ్ బాబాయ్ అని అందరి చేత పిలిపించుకునే చలపతిరావు బాబాయ్లా ఉంటున్నాడా, లేక బాబోయ్ అనేలా వ్యవహరిస్తున్నాడా? ఇప్పుడైనే కాదు, చలపతిరావు ఎప్పుడు అంతే, నోటికొచ్చింది వాగేసి అదే కామెడీ అనుకోమంటాడు. ఇలాగైతే మునుముందు చలపతిరావుకి మైకు ఇవ్వడానికి ఎవరైనా ధైర్యం చేస్తారా? ఒక్కసారి చలపతిరావు ఆత్మ విమర్శన చేసుకుంటే మంచిది. లేదంటే ఆడవాళ్లతోనే చివాట్లు తినే రోజు ఇంకెంతో దూరంలో ఉండదు.